కిరాణి సన్నాసులు చందమామ మాడతారు. కేసీఆర్ ఎందుకు తిడతారు? ఇంకా రేవంత్ రెడ్డిని తిట్టుది ఏముందని ఆడ? ఏముంది ఈ రాష్ట్రంలో? ఏం మిగిలిచ్చిండు కేసీఆర్? ఈ రాష్ట్రానికి అప్పులు మిగిలిచ్చిండు. అప్పుల తెలంగాణలో ఈ రాష్ట్రంలో పాలన కొనసాగుతుందంటే సంతోషించండి. కరెంటు పోకుండా ఉండాలంటే వ్యవసాయం. అప్పుడు వర్షాలు పడి పుష్కలంగా ఒక 2-3 ఏళ్ల కింద వర్షాలు పడ్డాయి కాబట్టి భూగర్భ జలాలు ఉండి కాలువలు పోయి పంటలు అన్నీ. ఇలా భూగర్భ జలాలు తగ్గిపోయినాయి. వర్షాలు 2 ఏళ్ల నుండి చక్కగా లేవు. అలాంటి పరిస్థితుల్లో ఇలా 24 గంటల కరెంటు ఇస్తూ రైతులను తృప్తిపరుస్తూ ఇలా ఉచిత విద్యుత్ ఇస్తూ ఇలా ఫ్రీ బస్సు ప్రయాణం చేపిస్తూ సిలిండర్ ధర తగ్గిస్తూ ఇలా ఉద్యోగాలకు సంవత్సరం తిరగకముందే ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇస్తూ వీళ్ళు పోతా ఉన్నారు. ఎట్లా పోతున్నారు? ఈ అప్పుల తెలంగాణలో 7 లక్షల కోట్ల అప్పులున్న తెలంగాణలో ఇవి ఎట్లా సాధ్యమవుతున్నాయి అని ఆశ్చర్యపోవాల్సినటువంటి వీళ్ళు ఇంకా మాట్లాడుతూ ఉంటారు. నేనేమంటా అంటే బరాబర్ రేవంత్ రెడ్డిని కూడా అడుగుతాం మేము. ఒకవేళ కేసీఆర్ కుటుంబం లేక దోపిడీ చేస్తే, ఒకవేళ కేసీఆర్ కుటుంబం లేక రింగ్ రోడ్డు లీజ్ ఇచ్చుకుంటే, కేసీఆర్ కుటుంబం లేక భూములు అమ్మితే, కేసీఆర్ కుటుంబం లేక కుటుంబ పాలన చేస్తే బరాబర్ అడుగుతాం మేము. ఎందుకు అడగం? కేసీఆర్ లేక పామ్ హౌస్లం అంతే, కేసీఆర్ లేక ప్రగతి భవన్కు లాక్లు వేసుకుంటే, కేసీఆర్ లేక ఇలా మిడిసరం ఎక్కిన మాటలు మాట్లాడితే బరాబర్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ అడుగుతారు. అడగారనుకుంటారా? ఇలా మీరు చేసినటువంటి అరాచకాన్ని మీరు ఏమని అది చేసుకుంటారు? మీరు పాలన. ఇప్పుడు చాలామంది అంటారు కేసీఆర్ రైతు బంధు ఇచ్చినాడు, కేసీఆర్ రైతు బంధు ఇచ్చినాడు. నేనేమంటానంటే కేసీఆర్ చేసినటువంటి విచ్చలవిడితనమే ఇలా 7 లక్షల కోట్ల అప్పుకు దారి తీసింది. తెగ బలిసినోనికి రైతు బంధు ఇవ్వడం అంటే దాన్ని ఏమనాలి? ఒక తెగ బలిసినోనికి రైతు బంధు ఇవ్వడం అంటే దాన్ని ఏమనాలి? 100 ఎకరాలు ఉన్నవానికి రైతు బంధు, 2 లక్షలు 3 లక్షల జీతం తీసుకున్నవానికి రైతు బంధు, సినీ ఇండస్ట్రీలో ఉండి కోట్ల రూపాయలు సంపాదించుకున్నవానికి రైతు బంధు, ఐఏఎస్లకు ఐపీఎస్లకు రైతు బంధు, ఎమ్మెల్యేలకు రైతు బంధు, మినిస్టర్లకు రైతు బంధు, వీళ్ళందరికీ రైతు బంధులు ఇచ్చి చివరికి రింగ్ రోడ్డుకు కూడా రైతు బంధు, రియల్ ఎస్టేట్ చేసినటువంటి వెచ్చర్లకు రైతు బంధు, పుట్టలకు గుట్టలకు రైతు బంధు ఇచ్చి ఈ రాష్ట్ర ఖజానాను నాశనం చేసినటువంటి అతి దుర్మార్గమైనటువంటి పని చేసినటువంటి కేసీఆర్ చేసింది పాలన. ఒకవేళ కేసీఆర్ పాలన చేస్తే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు ఆయన ఇచ్చిండా? కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చిండా? ఎందుకు ఇవ్వలేదు రేషన్ కార్డు? ఆయన చిత్తశుద్ధి ఉన్నదా? ఆయన సర్వజనుల ఏమంటారు సమగ్ర సర్వే చేసిండు కదా. ఆ సర్వేలో ఏం చెప్పింది? ఒక ఇంట్లో ఎన్ని రూములు ఉన్నాయి, ఎన్ని కిటికీలు ఉన్నాయి, ఎన్ని బాత్రూములు ఉన్నది, టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, బెడ్ మంచం ఉందా, స్కూటీ ఉందా, కారు ఉందా, కోళ్ళు ఉన్నాయా, బలరు ఉన్నాయా, గొల్లు ఉన్నాయా, మేకలు ఉన్నాయా, ఎడ్లు ఉన్నాయా, పొలం ఎంత ఉంది, ఇవన్నీ రాసుకున్నారు కదా. ఆ లెక్కలన్నీ ఏం చెప్పినాయి? ఏమర్థమైంది? ఉద్యోగం ఉన్నదా లేదా అర్థం అయ్యలేదా? మళ్ళీ ఇలాంటి దీనస్థితిలో ఒక మేధావి అనుకొని ఈ రాష్ట్ర ప్రజలను నమ్మి ఈ రాష్ట్రాన్ని నీ చేతిలో పెడితే ఇదా నీ పాలన? ఫోన్ ట్యాపింగా, ధర్నా చౌకులు ఎత్తేసుడా, తెలంగాణ ఆఫీసర్లను కాకుండా బీఆర్కేల గ్యాంగ్ని తీసుకొచ్చి పెట్టుకుంటావా? ఎవడి రావులని? ఎక్కడి సన్నాసులు ఈ రావులంత? ఎవరు? ఏ ఆఫీసులో చూసినా రావులే. ఏం బీకి వీళ్ళందరూ కలిసి ఐఏఎస్లు అవినీతికి పాల్పడుతుంటే సంకనాకిరా? మీకు సిగ్గుశరం లేదా? మీరు ప్రజల ఆస్తులు కాపాడాల్సిన అవసరం బాధ్యత లేదా? దున్నపోతులా మీరు? పగడేశకాల్లా అడ్డగోలుగా ప్రజల సొమ్ము తీసుకొని బల్పెక్కి మాట్లాడతారు. యూట్యూబ్ ఛానళ్ళ మీద తిడతారా మీరు? ఈ రాష్ట్ర పౌరులు గారా యూట్యూబ్ ఛానళ్ళు తప్పుడు తమ్మునేళ్ళు పెట్టిరా? మీరు కేవలం శుద్ధపూసలు అవుతారు. మీరు ప్రజల సొమ్ము అంటే తినలేదు, ₹1 అంటే సంపాదించుకోలేదు. మీరంత నిజాయితీ పనులను ఎట్లా అన్నారో ఏమో. సిగ్గుశరం ఉండాలి మాట్లాడడానికి. ఇలా పొట్ట కట్టుకొని అప్రపాలై యూట్యూబ్ ఛానళ్ళు మీలాంటి దుర్మార్గుల యొక్క ఆటలు కట్టిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులను మీరు ఎలా గ్రహించారు, ఏం కథ అనేది అర్థం. ఎంతటి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ను ఈ రాష్ట్ర ప్రజలు, ఎలాంటి ప్రమాదకరమైనటువంటి నాయకుడిని ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు 2014లో అంటే
కేసీఆర్ యొక్క క్యారెక్టరు ఇంత ఘోరమైన క్యారెక్టర్ అని ఎవరికి తెలియదు. ఎందుకు ఈయనకి ఇంత ఆశ కట్టింది? ఒక మనిషి జీవితం యొక్క సారాంశం తెలియదా? ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు, ఎంత డబ్బు ఉంటే సరిపోతుంది, ఒక మనిషి ఏం చేస్తే ప్రజల నాలికలలో ప్రజల గుండెల్లో ఉంటారనేది తెలియదా కేసీఆర్కు? అన్నీ తెలుసు, కానీ కళ్ళు నెత్తికెక్కి అధికార మదంతో డబ్బు మదంతో ఎవరేం చేస్తారని ఈ విర్రవీగుతూ మాట్లాడినటువంటి మీరు, ఒకవేళ రేవంత్ నడుము కట్టకపోతే, ఒక బట్టి విక్రమార్క, ఒక రేవంత్, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులంతా సైనికులుగా నడుము కట్టకపోతే, వాళ్ళు నడుము కట్టి కేసీఆర్ మెడలు ఉంచకపోతే, కాంగ్రెస్ ఎంపీలు పోరాటం చేసి రాజీనామా చేసి పిప్పర్ స్ప్రేలకు కొట్టినా కానీ ఏడ్చుకుంటూ పార్లమెంట్లో ఒల్రి ఇలా నినాదాలు చేసి సోనియా గాంధీ కాళ్ళు మొక్కి తెలంగాణ రాష్ట్రం తెప్పించినటువంటి ఘనచరిత్ర కలిగినటువంటి ప్రజలు ఈ రాష్ట్రంలో ఉంటే, ఇలా యాస మీద భాష మీద పట్టు సాధించి వాళ్ళ యొక్క జీవితాన్ని అంటే పట్టు సాధించి వాళ్ళ మనసులు కొల్లగొట్టిన తర్వాత వాళ్ళ జీవితాలు కొల్లగొట్టినటువంటి కేసీఆర్, నీ చరిత్రలో ఈనమైనటువంటి రోజులు నీకు రావా? నేను ఒక్కటి అడుగుతున్నా శాశ్వతంగా, నేను ఒక్కటి ఎవరికన్నా బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళైనా కాంగ్రెస్ ఎవరికైనా సరే నేను ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నా. కేసీఆర్ చేసినటువంటి ఒక 10 మంచి పనులు చెప్పండి. 100 ఫెయిల్యూర్స్ నేను చెప్తున్నాను కదా, 10 మంచి పనులు చెప్పండి. కాళేశ్వరం చూస్తే ఆ విధంగా ఏడ్చింది, ఇంతవరకు నీళ్లు రావు, అది ఒక నాసిరకమైనటువంటి ప్రాజెక్టు. డబ్బులు సద్వినియోగం చేయకుండా అవినీతికి ఎగబడడం ద్వారా ఇలా కాళేశ్వరము ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము ఆగమైపోయింది. మరి ఏంది? మరి ఇంత పెద్ద తెలంగాణ కోరి తెచ్చుకొని ఏడ్చి పోరాడి 1200 మంది బలిదానాల తర్వాత వచ్చినటువంటి తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి సోయి లేని ఒక దున్నపోతు ఈ రాష్ట్రానికి తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యిందంటే దానికి మించినటువంటి ఘోరం ఇంకేమైనా ఉందా? చూడ్డానికి రోగం వచ్చిన లేక కట్టెపుల్ల లేకుండే, చూస్తే నీ అమ్మ ఎంత అమాయకుడా అన్నట్టు, కానీ చేసేది ఇంత నీ చెప్పనా? ఇంత దోపిడా, ఇంత అత్యాశనా? పార్టీ పేరు మారుస్తారా? ఈ రాష్ట్రం పేరు మారుస్తారా? దేశ నాయకుడు అయితే అంటే నేను ఎప్పుడో చెప్పిన, ఇది దేశ నాయకుడు కాదు, గీస నాయకుడు కాదు, వచ్చిన పని అయిపోయింది, వచ్చినాము నిలువెల్ల దోషణం, భూములు దోషురు, వనరులు దోషురు, ఆఫీసులు అమ్మేరు, అప్పులు అయిపోయినాయి, ఈ రాష్ట్రంలో ఇంకేం లేదు, పీనిగలు తప్ప ఏం లేవు, అన్ని భూములు అమ్మేసినాం, అన్ని వ్యవస్థల మీద అప్పులు చేసినాం, రావాల్సిన ఆదాయానికన్నా అప్పు తెచ్చిపెట్టినాం, ఈ రాష్ట్రంలో ఏం లేదు, ఢిల్లీ పేరు మీద, ఢిల్లీ రాజకీయం పేరు మీద పోయి ఢిల్లీలో సెటిల్ అవుదామని చెప్పి వీళ్ళు తలుచుకున్నారు. కానీ కాలము పగబట్టి వీళ్ళని ఏం చేసిందంటే వీళ్ళ పాపాలు మొత్తం ప్రజలకు అర్థమయ్యే పరిస్థితికి వచ్చింది. ఇలా మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ మేము గెలిచిన మీ గెలుపు అనేది నేను చెప్తున్నా కదా, మీ గెలుపు అనేది ఆ సిద్దిపేట ప్రజలు కూడా మిమ్మల్ని వాళ్ళు నిజాన్ని వాస్తవం తెలుసుకుంటే ఆ సిద్దిపేట అంటే ఎక్కడైతే మెదక్ జిల్లాలో ఉన్న అనుకుంటారో ఒక ఎంపీ సీట్ వస్తుంది అనుకుంటారో అది కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. ప్రజలు తలుచుకుంటే మీరు అది కూడా మీకు ఏరు. ఇలాంటి దుర్మార్గాలకు పాపాలకు ఒడిగట్టినప్పుడు ఎట్లా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారని నాకేం అర్థం కాక నేను మాట్లాడుతూ ఉన్నాను.